హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాక్షి నేను అంజలి. హ్యాపీ డేస్ మూవీ మనకు ఎంత గుర్తుందో ఆ హీరో కూడా అంతే గుర్తున్నాడు. అఫ్కోర్స్ అందులో మిగతా హీరోస్ కూడా ఉన్నారు అనుకోండి, బట్ తన యాక్సెంట్తో అలా అందరి మనసులో గెలుచుకున్నాడు. దట్టు ఇప్పుడు ఒక యాంటీ లుక్లో కనిపిస్తున్నాడు, చాలా డిఫరెంట్గా ఉన్నాడు. ఒక హెయిర్ కలర్ మార్చారు, అలాగే ముక్కు పుడక చాలా డిఫరెంట్గా ఉంది. కానీ నాకు ట్రైలర్ చూస్తే ఒక గోస్ట్ హంటర్ లాగా అనిపించింది. ఎవరి గురించి మాట్లాడుతున్నాను అనుకుంటున్నారా? ఇంకెవరు, వరుణ్ సందేశ్. సో విరాజీ మూవీతో మన ముందుకు వస్తున్నారు. టీం ఉంది, మాట్లాడదా. హలో, హాయ్ హాయ్, ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్. కానీ వెరైటీగా ఉన్నారు. వెరైటీగా ఉన్నానా? చాలా. నాకు కూడా అవే చాలా మంది మెసేజ్ చేస్తున్నారు, రకరకాలుగా ఉన్నానని మెసేజ్ చేస్తున్నారు. బట్ అంటే సినిమా యాక్చువల్గా ఇప్పటివరకు రకరకాలుగా ఉంటుంది అని చెప్పి విన్నాము, బట్ మనిషి ఇంత రకంగా ఉంటాడు అనేది ఫస్ట్ టైం చూస్తున్నాను. ఫస్ట్ టైం చూడడం. సో ఈ లుక్ కథ ఏంటి, ఈ గొంతు మీద పాము ఏంటి, ముక్కు పుడకేంటి, చెవు పోగులు, హెయిర్ కలర్? సో బేసిక్గా దిస్ ఈజ్ యాండీస్ వైబ్ ఇది. సో యాండీ అనే క్యారెక్టర్ ఎలా ఉంటాడో ఆ లుక్లోనే నేను మా సినిమా ప్రమోషన్ కూడా ఆ లుక్లోనే చేస్తే బాగుంటుంది అనుకుని మేము ఈ డిసిజన్ తీసుకుని ప్రమోషన్స్ కూడా ఇలానే చేయడం జరుగుతుంది. ఓకే, అంటే ఎప్పుడు వేయించారు కలర్? ఇది రీసెంట్గా మేబీ ఐ థింక్ 1 వీక్ మనం ఎప్పుడండి ప్రమోషన్ స్టార్ట్ చేసింది, 10 days మేబీ 1 వీక్ 10 days బ్యాక్. బట్ మూవీకి అప్పుడు ఆ టైంలో వేయించాను. అప్పుడేమో మూవీకి వేయించినప్పుడు ఒక 9 hours పట్టింది. మొన్న ప్రమోషన్స్కి వేసినప్పుడు ఇంకా ఆల్రెడీ చేశారు కాబట్టి అలా కొంచెం స్పీడ్గా ఒక 7 hours పట్టింది. అబ్బా, కానీ మీరు ఎంత వెరైటీగా కనిపిస్తున్నారో చూడ్డానికి. వైజాగ్ బీచ్లో అలా పొట్ల తింటూ డిఫరెంట్గా ప్రమోషన్ చాలా డిఫరెంట్గా ఉంది. ట్రెండ్ సెట్ చేశారు మీరు. అయ్యో అలా ఏం లేదండి, అంటే అలా తింటూ వెళ్తూ అంటే అప్పుడు ఆకలేసింది బేసిక్గా, నాకు ఏమైనా తినాలనిపించింది. సో దానికోసం అలా కలిసి వచ్చిందేమో. బట్ దిస్ ఇస్ యాండీ అనే క్యారెక్టర్ చాలా చాలా కొత్తగా ఉంటుందండి క్యారెక్టర్. అండ్ ఈవెన్ మూవీ కూడా ఇట్ విల్ బీ అ వెరీ ఇప్పుడు రెగ్యులర్ మూవీస్ కాకుండా దిస్ విల్ బీ వెరీ డిఫరెంట్. ఇట్ విల్ టేక్ యూ టు ఒక డిఫరెంట్ ప్రపంచానికి తీసుకెళ్తుంది సినిమా. అంటే చూస్తున్నంతసేపు, అంటే ట్రైలర్ చూస్తున్నంతసేపు మీరు ఎంత వెరైటీగా అయితే కనిపించారో, కానీ స్టార్టింగ్ సమాధులు ఏంటండి అసలే, ఆ బ్యాక్గ్రౌండ్ సౌండ్ అది చాలా భయం వేసింది. అక్కడ ఏమనిపించింది అంటే మీరు గోస్ట్ హంటర్ ఏమో అన్నట్టుగా. అవునా? అంటే ఆత్మల్ని పిలుస్తున్నా కదండి. ఓకే, మీరు ట్రైలర్ చూస్తే అదే ఒక ఫ్రెష్ ఆత్మ, అందుకే పిలుస్తున్నాను. మళ్ళీ తిరిగి తర్వాత మీకే పడిందిగా ఏంటది, బ్లడ్. తర్వాత బ్లడ్ పడిందా? బాగానే అబ్జర్వ్ చేశారు అయితే డీటెయిల్గా. సో అదే ఎందుకా ఏంటా అనేది August 2వ తారీఖు వరకు వెయిట్ చేస్తే అందరూ చూసేయచ్చు. సో మీరు ఇది వరకు 3 movies చేశారు, ఇది 4th మూవీ. సో క్యారెక్టర్ ఎలా ఉంది ఇందులో? ఇందులో క్యారెక్టర్ అంటే నాది ఒక కేరళ అమ్మాయి, కేరళ గర్ల్. బేసిక్లీ ఐఎమ్ ఫ్రమ్ కేరళ. ఒక కూపన్ కప్లో ఒక క్యారెక్టర్ ఉంది ఇందులో. అందులో రాఘవ్ గారు మా హస్బెండ్ క్యారెక్టర్ చేస్తున్నారు. రాఘవ్ గారు కూపన్ అంటే మాకు చాలా ఇష్టం. కూపన్స్ అంటే చాలా ఇష్టం. ఓకే, మరి రియల్ లైఫ్ లో బట్ మీకు ఇమాజిన్ చేయడం కష్టం. కూపన్ అంటే మాకు ఎంత లెవెల్లో ఇష్టం ఉంది అని. అవును, అసలు చాలా ఫన్ ఉంటుంది. కరెక్ట్, మీరు అలా పెట్టారండి ఫేస్ ఆ కూపన్స్ అని. ఓకే, కంటిన్యూ. అదే ఈ మూవీ నాకు స్పెషల్ ఎందుకు నచ్చింది అంటే, బేసికలీ ఫస్ట్ డైరెక్టర్ సార్ అది నరేట్ చేసిన స్టైల్ నాకు చాలా నచ్చింది. అందుకే నేను ఓకే నాకు ఈ మూవీ చేద్దామని ఒక మైండ్లో ఒక ఐడియా వచ్చింది. అండ్ ఒక కేరళ గర్ల్ అది కూడా వచ్చినప్పుడు నాకు ఇంకా ఇంట్రెస్ట్ అయింది. ఓకే, అలా సాగింది అయితే మీ జర్నీ. సో ఇప్పుడు ఒక సినిమా థియేటర్స్లోకి రావాలి అంటే డైరెక్టర్ దగ్గర నుంచి టెక్నీషియన్స్ చాలామంది వర్క్ చేస్తారు, బట్ మెయిన్ పిల్లర్ ప్రొడ్యూసర్. సో ఈ మూవీకి మీకు అంటే స్టోరీ ఎక్కడ నరేషన్ దగ్గర అట్రాక్ట్ అయ్యారు మీరు? డైరెక్టర్ గారు ఫస్ట్ నా స్టోరీ చెప్పినప్పుడు ఆయన చెప్పిన విధానము ఏదైతే ఉందో అది యూజువల్గా అంటే నాకు మూవీ స్టార్ట్ చేసిన తర్వాత చాలామంది స్టోరీస్ చెప్తూ ఉంటారు కదా. సో ఈయన అంటే కంప్లీట్లీ డిఫరెంట్ ఫ్రమ్ అదర్స్ అనమాట. ఒక ఆర్ఆర్ ఒక ఏంటది మన స్పీకర్ తీసుకొచ్చేసి ప్రతి సీన్ ఆర్ఆర్ పెడుతూ స్పీకర్ తీసుకొచ్చేసి ఆయన కూర్చోలేదు. చాలా వరకు అందరు కూర్చొని చక్కగా ఇలా అని చెప్తూ ఉంటారు. సార్ కట్ చేస్తే ఇలా అంటుంటారు. ఆయన అసలు సార్ నేను నుంచొని చేసి చెప్తాను
ఏంటి ఇలా అంటారు, సరే అండి అన్న. ఆయన స్పీకర్ ఆన్ చేశాడు, ఆన్ చేసి ఓకే దీనికి ఆర్ఆర్ ఇలా ఉంటుందండి, ఈ సీన్ ఇలా చేస్తానని చెప్పారు. అలా చెప్తూ ఉన్నప్పుడు ఏంటి అంటే ఎక్కడ కూడా అంటే బోర్ కొట్టలేదు. అట్ ద సేమ్ టైం ఏంటి అని అంటే ఇప్పుడు ఆడియన్స్కి రెగ్యులర్గా చెప్తే సినిమా థియేటర్కి వచ్చి చూసే రోజులు కావు. సో ఆయన చెప్పిన విధానం కానీ అలాగే తీసిన విధానం కానీ డెఫినెట్గా ఒక ఆడియన్ని థియేటర్కి వచ్చి చూసేటట్లే తీశారు. ఫస్ట్ అలాగే చెప్పారు, అలాగే తీశారు కూడా. సో ఆ స్టోరీ ఫస్ట్ చెప్పినప్పుడు ఐ వాజ్ సో ఇంప్రెస్ ద వే హౌ హీ నారేటెడ్. ఓకే, అంటే ఇది స్పీకర్ అనేది కొత్తగా ఉంది చాలా. అంటే అక్కడికి వచ్చి బేసిక్గా అందరూ కూర్చొని చెప్తారు, బట్ చాలా క్లియర్గా అంటే ఇక్కడ హీరో ఇలా వస్తారు, ఇప్పుడు ఈ బీజీ ఇట్లా ఉంటుంది ఇక్కడ అని నాకు క్లియర్గా, అంటే కళ్ళ ముందర మనం ఇమాజిన్ చేసుకోవడానికి సర్టన్ ఎక్స్టెంట్ వరకే ఇమాజిన్ చేసుకోగలుగుతాం మామూలుగా విజువల్గా, కానీ ఆడియో కూడా ఇలా ఉంటుంది అని చెప్పి చేశారు. కొత్తగా ఉందండి. ఓకే, సో మీది టెంపరీ అండి, పర్మనెంట్ కలర్ పర్మనెంట్. ఇది ఎందుకండి అంత రిస్క్ తీసుకున్నారు? అంటే సినిమా అయిపోయిన తర్వాత కూడా ఇంకా ప్రమోషన్స్ అండి. సినిమా అయిపోవడం అంటే మాకు 2వ తారీఖు రిలీజ్ అయిన తర్వాత వరకు సినిమా అనేది అవ్వదండి. అంటే బేసిక్గా ఇప్పుడు ఒక సినిమా చేసినప్పుడు అక్కడ కంప్లీట్ అయినప్పుడు అంటే గెటప్ అదంతా తర్వాత ప్రమోషన్ యాజ్ యూజువల్గా వచ్చేస్తూ ఉంటారు, బట్ మీరు ఇంత కేర్ తీసుకొని మీ ఆవిడ ఏమనలేదా? మా ఆవిడ నాకు ఎప్పుడు సపోర్ట్ చేస్తుందండి అన్ని విషయాల్లో. షీఈ్ ఆల్వేస్ షీ ఆల్వేస్ బిలీవ్స్ ఇన్ మీ లైక్ ఐ బిలీవ్ ఇన్ హెర్. సో తన గురించి ఏం లేదు, కాకపోతే షాక్ అయింది ఫస్ట్ చూసాక. ఫస్ట్ టైం ఇప్పుడు ప్రమోషన్స్కి చేస్తున్నానంటే తను కూడా షీ వాజ్ లైక్ ఓకే ఇంత ఎఫర్ట్ పెడుతున్నావు అని తను కూడా హ్యాపీ ఫీల్ అయింది. బట్ సినిమా అప్పుడు నేను ఆ లుక్ చేస్తున్నప్పుడు తను చూడంగానే కొంచెం షాక్ అయితే అయింది డెఫినెట్గా. ఓకే, కానీ లెన్స్ కలర్ అంతా చేంజ్ చేశారు అసలు. ఇదంతా ఓకే అండి, కొంచెం అట్లా ఉంది. ఇదేంటండి నో స్పిన్? అదే అండి, అది నవ్వు ఆపుకుంటున్నారా మీరు? నో స్పిన్ పర్మనెంట్ కాదులేండి. నో స్పిన్ బాగా క్యాచ్ చేశారు మీరు. అది పర్మనెంట్ కాదు, బట్ యా ఐ మీన్ సీ ఇట్స్ ఆల్ ఫర్ ద లవ్ ఐ హ్యావ్ ఆన్ సినిమా అండ్ ద రెస్పెక్ట్ ఐ హ్యావ్ ఆన్ సినిమా. అండ్ మోర్ ఇంపార్టెంట్ ఇది అన్నిటికన్నా ముఖ్యమైన థింగ్ ఏంటంటే నేను ఈ సినిమాని చూడడం జరిగింది. నేను మా టీమ్ మా ఫ్యామిలీ అందరం సినిమా చూసాము. చూసిన తర్వాత ఇంకా ప్రమోషన్ స్టార్ట్ చేస్తున్నాము. ఇంకా ఫస్ట్ ఒక వైజాగ్ టూర్కి, వైజాగ్ కాదు సారీ మన ఆంధ్రప్రదేశ్ టూర్, వైజాగ్ కూడా వెళ్ళాం. బట్ స్టార్టెడ్ ఫ్రమ్ విజయవాడ నుంచి వైజాగ్ వరకు యా మొత్తం ఆ బెల్ట్ మొత్తం ఒక బస్సులోనే పాదయాత్ర చేశారు అనుకుంటే మొత్తం తిరిగారు. లేదు యా వి వెంట్ టు విజయవాడ, గుంటూరు, కాకినాడ, రాజమండ్రి, వైజాగ్ ఇవన్నీ బస్ పట్టుకుని ఒక బస్ టూర్ వేసామన్నమాట అందరము. సో అది ఆ టూర్ వేయక ముందర మనం నేను నా సైడ్ నుంచి ఇంకా వాట్ కెన్ ఐ గివ్ టు దిస్ ప్రోడక్ట్, ఏం చేయగలను, ఇంకా నేను ప్రమోషన్స్ ఇంకేం చేయగలను అనుకునే టైంలో నాకు ఈ ఆలోచన వచ్చింది. ఇలా ప్రమోషన్ కూడా ఇలా చేస్తే బాగుంటుందని మళ్ళీ మొత్తం ఆ లుక్ని రీక్రియేట్ చేసాము. అండ్ ఆల్సో ఆ లుక్ని ఎలా రీక్రియేట్ చేసామో ఎగ్జాక్ట్లీ ఎలా చేసానో చూడాలంటే చాలామంది వేదిక యూట్యూబ్ ఛానల్ ఫాలో అయ్యే వాళ్ళు చాలామంది ఉంటారు. సో తను ఒక వీడియో కూడా చేసింది. సో ఇట్ విల్ రిలీజ్ ఒక ఫ్యూ డేస్ బిఫోర్ మా సినిమాకి. మొత్తం కంప్లీట్లీ వరుణ్ సందేశ్ ఒక యాండీలా ఎలా మారాడు అనేది ఒక చేసింది తను కూడా. క్యాండీ విన్నాం కానీ యాండీ ఏంటంటే? యాండీ ఎలాంటాడంటే పిల్లల దగ్గర నుంచి క్యాండీ లాక్కునేటాడు. అలా పెట్టారా? కామెడీ అన్నారు మీరు? కామెడీ అన్నారా? నేను ఊరికే అంటున్నాను, ఐమ్ జస్ట్ జోకింగ్. బట్ నేను అదే అంటున్నాను, యాండీ ఈజ్ అ క్యారెక్టర్ హూస్ ఫియర్లెస్ బేసిక్లీ. దెయ్యాలు వచ్చినా ఇలా వచ్చినా అలా వచ్చినా భయపడని ఒక క్యారెక్టర్. హీస్ బేసిక్లీ ఫియర్లెస్. ఓకే, అంటే నాకు ట్రైలర్ చూస్తున్నంత సేపు కూడా సో బేసిక్గా అనుకుంటా కదా ఏదైనా ట్రైలర్ చూస్తే సమాధులు, ఆర్ఆర్, అది మళ్ళీ మీరు ఆత్మ, ఫ్రెష్ ఆత్మ అనటం, అంటే ఇది ఏం ఫీల్ అవ్వాలి జనాలు? అంటే హారర్ అనుకోవాలా లేదంటే సస్పెన్స్ థ్రిల్లర్ ఇలా అనుకోవాలా, ఏమనుకోవాలి? ఇది ఒక సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ విత్ కొన్ని హారర్ ఎలిమెంట్స్. సో ఏంటంటే ఇది ఖచ్చితంగా కొన్ని చోట్ల కొంతమంది భయపడచ్చు, కొంతమంది భయపడపోవచ్చు. నేనైతే భయపడ్డా. నాకు హారర్ అంటే నాకు అలాంటి కొన్ని వచ్చినా కూడా నాకు భయం వేస్తుంది. బట్ నేను భయపడ్డా అంటే అదే అండి. సి లైక్ ఐమ్ సేయింగ్, ఇప్పుడు కంప్లీట్లీ హారర్ సినిమా అనుకుని థియేటర్కి వస్తే కనుక వాళ్ళు డిసప్పాయింట్ అవుతారు, ఫ్రాంక్గా చెప్తున్నా. ఎందుకంటే ఇది అవుట్ అండ్ అవుట్ హారర్ సినిమా కాదు. దిస్ ఈస్ సస్పెన్స్ థ్రిల్లర్ విత్ మంచి ఒక అండర్ కరెంట్గా ఒక సొసైటీకి సంబంధించిన ఒక ఇష్యూ గురించి అండర్ కరెంట్గా మాట్లాడుతూ
అట్ ద సేమ్ టైమ్ వాట్ ఈస్ నీడెడ్ ఫర్ యూనో ఒక సినిమాకి ఏమేమి కావాలో అవన్నీ ఎలిమెంట్స్ యాడ్ చేసి చేసిన సినిమా. సో హారర్ అనేది కూడా ఒక ఎలిమెంట్ ఆఫ్ ద మూవీ, బట్ ఇట్స్ నాట్ ద కంప్లీట్ మూవీ. హారర్ అనేది మేబీ స్టార్టింగ్ మేబీ ఫస్ట్ హాఫ్లో ఒక ఫ్యూ ప్లేసెస్లో ఉంటుంది. మరి ఫ్రెష్ ఆత్మ అన్నారు, యా ఆత్మల్లో కూడా ఫ్రెష్ ఆత్మలు ఉన్నాయండి? అది మీరు ఆగస్ట్ 2 చూస్తే మీకు ఎలాంటి ఆత్మలు ఉన్నాయో అన్నీ తెలిసిపోతాయి మీకు. ఓకే, సో బేసిక్గా ఒక సినిమాకి అన్ని ఎలిమెంట్స్ పరంగా చూసుకుంటే కనుక ఇప్పుడు జనాల మైండ్ సెట్ మొత్తం చేంజ్ అయిపోయింది. డెఫినెట్గా. సో చాలా మూవీస్ అలవాటు పడ్డారు, ఓటీటీ చూస్తున్నారు, మౌత్ టాక్ నడుస్తూ థియేటర్స్కి వెళ్తున్నారు. సో ఇలాంటప్పుడు మీరు సినిమాకి సంబంధించి జనాలకి ఇది మా సినిమాలో ఇది ఉంది అని ఎలా అంటే ఏం చెప్తారు? మా సినిమాలో ఏముందంటే అన్నీ ఉన్నాయని చెప్పగలనండి నేను మా సినిమాలో. ఎందుకంటే దెర్స్ కామెడీ, దెర్స్ ఎమోషన్, దెర్స్ డ్రామా, యూ హ్యావ్ కొన్ని గూస్ బంప్స్ తెప్పించే సీన్స్ ఉన్నాయి, ఫ్యూ స్కేర్స్ ఉన్నాయి. అండ్ అబవ్ ఆల్ దిస్ ఒక లైక్ ఇందాక నేను చెప్పాను కదండి, ఒక సొసైటీకి సంబంధించే ఒక బర్నింగ్ ఇష్యూ ఒక అండర్ కరెంట్గా అది చెప్తూ వెళ్ళడం జరిగింది ఈ సినిమాలో. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఇప్పుడు నేను ఫస్ట్ ఇంతకుముందు చేసే సినిమాల్లో హ్యాపీ డేస్, కొత్త బాణలోకం, వాట్ ఎవర్ మూవీస్ లైక్ ఆ సినిమాలో జనాలు నేను స్క్రీన్ మీద చేసిన క్యారెక్టర్ని ఎంతగా ప్రేమించారో ఈ సినిమా తర్వాత యాండీ అనేవాడిని కూడా అంత ప్రేమిస్తారని నేను చాలా బలంగా నమ్ముతున్నాను. అఫ్ కోర్స్ అది నిజమే, కాకపోతే ఇప్పుడు కొంచెం భయం వేస్తుందండి. అదే మీరు ఆగస్ట్ 2 సినిమా చూడండి, మీ డౌట్లు, మీ భయాలు, మీకు ఏమైనా మైండ్లో ఉంటే అన్నీ మీకు అన్ని క్లారిటీ వచ్చేస్తాయి. సో ప్రమోషన్స్కే మీరు ఏపీ అంతా తిరిగారంటే లొకేషన్స్ ఎక్కడ తీశారు మొత్తం షూట్స్? ఇది హైదరాబాద్లో చేసాము, వైజాగ్లో చేసాము. ఎక్కువ మెజారిటీ ఆఫ్ ద అంటే మేజర్ పార్ట్ అంతా హైదరాబాద్లో చేసాము. ఇది వైజాగ్లో చేసాము. మూవీ ఇస్ ఇది ఒక వైజాగ్ బ్యాక్ డ్రాప్ లో జరిగే ఒక కథ, ఒక మెంటల్ అసైలం, ఒక పాత పడిపోయిన ఒక పిచ్చాసుపత్రిలో. నిజంగా ఉందండి, 1970లో ఉంది అని చెప్పేసి అన్నారు. అది 1970లో మీరు అన్ని ముందరే చెప్పేమంటున్నారు కదా, మరి అన్ని ముందర చెప్పేమంటే మరి తర్వాత థ్రిల్లర్ మిస్ అవుతారు. తర్వాత ఇంకో విషయం ఏంటంటే నేను నాకు చెప్పాను కదా అండర్ కరెంట్గా ఒక మెసేజ్ ఉంటుందని సొసైటీకి సంబంధించిన. అది ఏంటంటే అది చాలా మంది ఫేస్ చేశారు. చాలా జనాలకి అన్నెసెసరీగా అలాంటి వాటిల్లో వెళ్ళి చాలా అంటే అదేలే నేను ఎక్కువ చెప్పండి. ఓకే పర్లేదండి, మేము వింటాం, మీరు చెప్పండి, మేము వింటాం. సో ఒక మంచి బర్నింగ్ ఇష్యూ మీద ఈ చేయడం జరిగింది కాన్సెప్ట్ అనేది. సో ఇప్పటి వరకు ఏంటంటే అంటే మీ సినిమాలు చూసుకుంటే చాలా వరకు లేడీస్ ఫ్యాన్స్ ఎక్కువ మీకు. నవ్వండి. ఓకే, థ్యాంక్ యూ అండి. కాదు మీరు క్వశ్చన్ అడుగుతున్నారు. ఓకే, సో ఇప్పుడు మధ్యలో మీరు బ్రేక్ తీసుకున్నారు, మిస్ అయ్యాం బాగా. అంటే ఎందుకు వచ్చింది ఈ బ్రేక్? ఎందుకు వచ్చిందంటే నా సినిమాలు చూడట్లేండి జనాలు. నా సినిమాకి థియేటర్కి వచ్చి చూడలేదు. అయ్యో నేను నిజం చెప్తున్నాను. ఎందుకంటే అప్పుడు నేను చేసిన సినిమాలు ఓకే ఫైన్ జనాలు వచ్చి చూసారా అనేది దట్స్ నాట్ ఇన్ అవర్ హ్యాండ్, ఇట్స్ ఇన్ ద పబ్లిక్. బట్ ఒక పాయింట్ తర్వాత నాకే ఒక సాటిస్ఫాక్షన్ లేకుండా అయిపోయింది. అంటే నా దగ్గరికి వచ్చే స్క్రిప్ట్స్తో నేను సెలెక్ట్ చేసుకుంటూ వెళ్తున్నా, బట్ అది అనుకున్నప్పుడు ఒకటి, నేను విజువలైజ్ చేసింది ఒకటి, తర్వాత స్క్రీన్ మీద ట్రాన్స్లేట్ అయింది ఒకటి, ఇవన్నీ అయి నాకు ఇంకా ఒక పాయింట్ తర్వాత ఐ వాజంట్ సాటిస్ఫైడ్ విత్ ద ప్రోడక్ట్ ఐ వాజ్ డెలివరింగ్. సో అందుకే నేను కొన్ని రోజులు ఐ జస్ట్ వెంట్. నేను మా ఆవిడకి కూడా చెప్పి మేమిద్దరం యూఎస్ వెళ్ళిపోయాము ఒక ఫ్యూ ఇయర్స్. అండ్ దెన్ మళ్ళీ ఓకే అలా జరిగింది. అయితే వి వాంట్ టు నో, అందుకే నేను అడగాల్సి వచ్చింది. దానిలో అంత ఏమీ సీక్రెట్ ఏం లేదండి. సో మీరు కూపన్స్ అనేది సినిమా అంతా వాడారా? వాడారు, ఇప్పుడు కూడా వాడుతూ ఉన్నారు. నేను ఒక్కదాన్ని, రాఘవ్ గారు రావాలి కదా, నేను ఒక్కదానే. ఎంత భక్తి అంటే, ఎంత రెస్పెక్ట్ అసలు. మీరు ఉన్నారా అలా? మీరున్నారు వాళ్ళంత భక్తిగా అని బితిగా అంటే రెస్పెక్ట్ అన్నారు కదా, భక్తి అని నేను అన్నాను కదా. సో ఎప్పుడైనా వితిక గారికి కోపం వస్తే కూల్ చేయడానికి ఏం చేస్తారు మీరు? అవన్నీ చెప్తామేంటి, చేస్తాం అంతే. అంటే మిగతా వాళ్ళు వింటారు కదండి పాపం. ప్రతి వాళ్ళకి వాళ్ళ ఓన్ విధానం ఉంటుంది. సో నేను ఎవరికి చెప్తాను? కరెక్టే. ఓకే, సో ఈ మధ్య కొత్తగా వంట చేస్తున్నారు, నేర్చుకున్నారా లేదంటే ఇప్పటివరకు ఆర్డర్స్ పెట్టుకునే వాళ్ళని వితిక గారు? లేదండి, అంటే చెప్పాను కదా ఇప్పుడు ఆఫ్టర్ అంటే అందరి లైఫ్లో ఒక బిఫోర్ లాక్డౌన్ అండ్ ఆఫ్టర్ లాక్డౌన్ అని ఉన్నట్టు నా లైఫ్లో కూడా అట్లనే ఆ టైంలో నేను బాగా కొంచెం కుకింగ్ ఇవన్నీ కొంచెం
మగవాళ్ళందరూ ఆ అప్పుడే టైంలో వంటలు నేర్చుకున్నట్టున్నారు. అవును, చాలా మంది అప్పుడే చాలా నేర్చుకుంటారు. మంది నేర్చుకున్నారు. సో మూవీ ఏదన్నా జరుగుతున్నప్పుడు ఇట్లాంటి అంటే డివోషనల్కి సంబంధించి కానీ సో హారర్కి సంబంధించి కానీ జరుగుతున్నప్పుడు కొన్ని మనకు తెలియకుండానే ఇన్సిడెంట్స్ అయిపోతూ ఉంటాయి అంటారు. మీకు అలా కానీ ఏమైనా అనిపించిందా? నేను విన్నాను, అంటే చాలా ప్రమోషన్స్లో విన్నాను. మీకు ఏమైనా ఎనర్జీ కానీ సో పాజిటివ్ ఏమన్నా? పాజిటివ్ అయితే ఒక ఫ్యూ సీన్స్ అంటే ఒక కపుల్ ఆఫ్ థింగ్స్ హ్యాపెండ్. ఇప్పుడు వర్షం పడకుండా ఉంటే హ్యాపీ మేము అనుకున్న టైంలో కరెక్ట్గా ఆ టైంలో పడకుండా ఉండటం. మీ 4 మచ్చలు ఉన్నాయండి? అవునా? నాకున్నాయంటారా? లేవండి. నిజం. ప్రొడ్యూసర్ అలాగే అనుకుంటాడండి, ఉన్న మచ్చలు ఉన్నా లేకపోయినా కూడా పడితే షూటింగ్ అయిపోతుంది కదా. సో ఆబ్వియస్లీ ఇప్పుడు ఏ ఇబ్బంది లేకుండా షూటింగ్ అయిపోవాలనుకుంటాం. అలా అనుకున్న సందర్భాల్లో ఏ ఇబ్బంది లేకుండా అయిపోయింది. అలా జరిగినాయి. సో అంటే ఎక్కువ కాదు, కపుల్ ఆఫ్ టైమ్స్. ఓకే, 5 నుంచి 6 లోపు అనుకుని ఉంటారు, అందుకే ఆ టైంలో సంధ్యావేళ అంటారు కదా. కాదు, మా అన్ని నైట్ షూట్స్ ఎక్కువ, సో నైట్ టైమే అనుకున్నాం మేము. ఓకే, సో ఏదన్నా అనిపించండి. ఏమని? ఏదో ఒకటి సినిమా హిట్ అవ్వాలని అనిపిస్తారు నా చేత, అంతే. రైట్, అయితే నిజం అయిపోతుంది. సో మీరు టాలీవుడ్కి వచ్చి ఆల్రెడీ సినిమాలు చేసిన తర్వాత ఇప్పుడు ఒక సినిమాలో యాక్ట్ చేస్తున్నామంటే హీరో గురించి కంపల్సరీ తెలుసుకుంటాం. సో వరుణ్ గారి గురించి మీరేం తెలుసుకున్నారు? దట్ సినిమా గురించి ఏమైందండి? వరుణ్ గారి గురించి ఇప్పుడు కాదు, నేను చిన్నప్పటి నుంచి హ్యాపీ డేస్ చూసి వచ్చాను. బట్ కొత్త బంగారంలో అది తెలుగు నేమ్ కదా, బట్ మాకు అది ఇది నంగల్టలోగా. ఓకే, మలయాళంలో ఇప్పుడు కూడా డబ్ చేశారు. ఇప్పుడు కూడా అక్కడ కాలేజ్ లో అందరు ఆ సాంగ్స్ ప్లే చేస్తున్నారు ఇప్పుడు. ఎలా ఉంది ఫీలింగ్? ఎలా ఉంది మీకు ఆ సాంగ్? ఆ మూవీ చూస్తే మళ్ళీ కాలేజ్ స్కూల్ టైమ్స్కి వెళ్ళిపోతాం. అవునా? సో కొంచెం ఏమైనా టెన్స్ కానీ అంటే అప్పుడు చూసినప్పుడు కొంచెం యాక్ట్ చేస్తున్నప్పుడు ఒక ఫీలింగ్ ఉంటుంది కదా, ఎలా అనిపించింది మీకు? అలా నేను ఎలా ఫీలింగ్స్ అంటే నేను ఒక 2 days ముందు కలిసినాము. అది ఎందుకంటే అది నేను August 2 తర్వాత చెప్తా. కరెక్టే కదా సార్? అది చెప్పొద్దు, అది సీక్రెట్. ఒక పెద్ద సీక్రెట్. సినిమాలో కొంచెం ఎలిమెంట్ చెప్పమంటే చెప్పరు, ఇంకేమన్నా అంటే August 2 వరకు ఆగండి అంటారు. ఆ ఫీలింగ్ కూడా అప్పుడే చెప్తామంటే ఎట్లా అండి? సినిమాలో ఎలిమెంట్స్ మీకు నేను చెప్పేస్తాను సింపుల్ గా. ఓకే, సో సినిమాలో ఒక మీ ట్రైలర్ చూసినట్టు ఒక పాతపడ్డ అసైలం, మెంటల్ అసైలం, పిచ్చి ఆసుపత్రిలో కొంతమంది క్యారెక్టర్స్ అక్కడికి వస్తారు. సో కొంతమంది క్యారెక్టర్స్ అక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు సర్టన్ సిచ్యువేషన్స్లో ఉంటారు, చూస్తారు, కొంచెం అక్కడ కొంచెం చిన్న చిన్న భయపడతారు. ఇది అదే అలాంటి టైంలో ఒక క్యారెక్టర్ ఎంటర్ అవుతాడు. సో ఆ క్యారెక్టర్ ఎంటర్ అయ్యి మొత్తం రచ్చ చేస్తాడు బేసిక్గా. ఆ క్యారెక్టరే యాండీ. సో ఇది లైన్. ఇంకా అది మిగతా ఇంకా మేము చెప్పేస్తే ఇంకా థియేటర్లో చూడరు. మీరు మర్చిపోయారేమో, ట్రైలర్లో ఉన్నది నాకు చెప్పారు. మీరు ట్రైలర్లో ఉన్నదే చెప్పారు. మరి మిగిలిన ఆగస్ట్ థియేటర్లో. అయ్యో, సో ఇప్పుడు కొన్నాళ్ళ బ్రేక్ తర్వాత ఇప్పుడు ఏదైనా సినిమా సెలెక్ట్ చేసుకోవాలంటే కంపల్సరీగా చాలా వరకు చూస్తాం. మీరు ఏం చూసారు డైరెక్టర్లో? నేను డైరెక్టర్లో ఆయన క్లారిటీ చూశాను ఫస్ట్, అండ్ ఆయనకున్న విజన్ అండ్ ఆయన చెప్పిన కథ విధానం ఇవన్నీ చూశాను. అండ్ నేను ఒక్కసారి ఇది డన్ అని ఫిక్స్ అయిపోయి ఇంకా చేసేద్దాం అనుకున్న తర్వాత ఇంకా ఐ జస్ట్ కంప్లీట్లీ ఇంకా ఐ జస్ట్ సరెండర్డ్ మై సెల్ఫ్ టు హిమ్. బికాజ్ ఎందుకంటే ఆయనకి ఏదైతే విజన్ ఉందో అది స్క్రీన్ మీద ట్రాన్స్లేట్ అయితే 100% సినిమా సక్సెస్ఫుల్ అవుతుందని నేను చాలా బలంగా నమ్మాను. సో వన్స్ ఐ వాజ్ ఓకే విత్ వాట్ ఎవర్, ఇంకా దాని తర్వాత ఆయనకి కంప్లీట్లీ ఆయన చేతిలో పెట్టేశాం మేము. నేనే కాదు, మహేంద్ర గారు కూడా. ఇది ఒక కంప్లీట్ ఒక డైరెక్టర్ డ్రివెన్ ఫిల్మ్. అండ్ ఈవెన్ క్యారెక్టరైజేషన్, యాండీ అనే క్యారెక్టరైజేషన్ కూడా ఇట్స్ వెరీ ఇంపాక్ట్ఫుల్ క్యారెక్టర్. బ్రహ్మలా 3 తలలు పెట్టారు ఆల్రెడీ ఇక్కడ మీకు. సో చిన్న ర్యాపిడ్ ఫైర్ అండి వరుణ్ గారు. షూర్. సో మీరు చేసిన సినిమాల్లో ఈ సినిమా ఎందుకు చేశానా అని ఫీల్ అయ్యారా? జస్ట్ ఫీల్ అయ్యారా? అయ్యా. ఏ సినిమా అండి? అది చెప్పను. ఓకే, క్లారిటీగా ఉన్నారండి. ఓకే, సినిమా ఇండస్ట్రీకి అంటే మీరు వచ్చినప్పుడు ఒక బాధపడ్డ సిచ్యువేషన్ కానీ ఎందుకు అవసరమా అన్నట్టు ఏమైనా అనిపించిందా? 100% అనిపించింది. ఓకే,
ఇంకా అడుగుతామంటే మీరు చెప్పర్లేండి. మీరు ర్యాపిడ్ ఫైర్ అని మీరు మళ్ళీ పే చేసి రాయమంటే ఎలా అండి మీరు? ఓకే సరే, ఇప్పటి వరకు ఇన్ని సినిమాలు చేశారు కదా, హీరోయిన్స్ చాలా వరకు రిపీట్ చేయలేదు. సో ఆ హ్యాపీ డేస్లో చేసిన హీరోయిన్ ఉన్నారు. సో అప్పటికి ఇప్పటికి మీకు ఏమనిపిస్తుంది తమన్నా గారి విషయం? అర్థం కాలేదు క్వశ్చన్. అప్పటికి ఏమనిపిస్తుంది మీన్స్ ఇన్ లైక్ వాట్ సెన్స్? లైక్ అంటే మీరు ఆల్రెడీ హ్యాపీ డేస్ లో వర్క్ ఐ చేశారు. అండర్స్టూడ్ దట్. సో బాండింగ్ ఉందా లేదంటే ఇప్పుడు మీరు బ్రేక్ తీసుకున్న తర్వాత తమన్నా గారు తన సినిమాలతో తమిళ్లో కూడా చేస్తున్నారు అంటే ఫీల్ ఉంటుంది కదా మీకు, అలా ఏమన్నా తమన్నా గారితో ఉందా? నాకు ఎలాంటి ఫీల్ లేదండి. ఓకే. సో స్టార్ హీరోల నుంచి అందరు కూడా హోస్ట్గా వర్క్ చేస్తున్నారు. మీకు వస్తే షోస్ హోస్ట్గా చేస్తారా? ఏమో అండి, ఒకసారి మధ్యలో ఒక ట్రై చేశాను వితికాతో. అదంతా అంటే నాకు చాలా భయం హోస్ట్ చేయడం. అంటే భయం ఇన్ ద సెన్స్ నాకు అది దానికి చాలా అంటే ఇక్కడ ఇయర్లో ఒకటి వస్తూ ఉంటుంది, వీళ్ళు ఒకటి చెప్తారు, అక్కడ ఒకటి చెప్తారు, మళ్ళీ ఇంకోళ్ళు, అమ్మో అంత నాకు కదా, నాకైతే కష్టం అండి అది. అవునండి, మాకు కష్టంగానే ఉంది. ఆయన మీకు ఇది మీ ఏమంటారు, మీ బ్లడ్లో ఉంది, ఇది మీ బ్రెడ్ అండ్ బటర్ ఇది. థ్యాంక్ యూ. సో మీరు సోషల్ మీడియా చూస్తారా? చూస్తే ఎక్కువగా ఏది చూస్తారు? సోషల్ మీడియా చూస్తారా? ఎక్కువగా ఏది చూస్తారు? ఎక్కువగా ఏది ఇన్ ద సెన్స్ లైక్ వాట్ యాప్స్ కానీ, సో ఫేస్బుక్, ఇన్స్టా, ట్విట్టర్ ఇలా? ఫేస్బుక్ అయితే లేదండి నాకు. ఫేస్బుక్ ఎప్పటి నుంచో నేను అసలు నాట్ యూజింగ్ దట్. నా ట్విట్టర్ కూడా ఏదో అది పాస్వర్డ్ ఏదో ప్రాబ్లమ్ అయ్యి అది కూడా ఓన్లీ ఇన్స్టాగ్రామ్ అప్పుడప్పుడు ఐ యూజ్ ఇన్స్టాగ్రామ్ అండ్ యా. ఓకే, మీకు మనుషుల్లో నచ్చని గుణం ఏంటి? నెగిటివిటీ. ఓకే, మీరు యాక్ట్ చేసిన హీరోయిన్స్లో ఎవరంటే మీకు కంఫర్టబుల్? మా వైఫ్. యాక్ట్ చేశాను కదండి పడ్డానండి ప్రేమలో. ఓకే, వితికా గారు కాకుండా చెప్పండి. అలా చెప్పానుగా. అయ్యో, మీరు ముందరే అప్పుడు క్వశ్చన్ అడిగినప్పుడు అలా అడగాలి. మీరు అడిగేసి ఎడిట్ చేస్తుంటే ఎట్లా క్వశ్చన్ని? అమ్మ అన్యాయం ఇది. సో ఓటీటీ కారణంగా అంటే సినిమాకు ఆదరణ తగ్గుతుంది అంటున్నారు, మీరేం చెప్తారు? అది వీళ్ళని అడగాలి. లేదండి, సినిమా బాగుంటే ఆడుతుంది, ఎక్కడైనా ఆడుతుంది అంతే. మనం సినిమా బాగా తీయకుండా అక్కడ ఇక్కడ ఎన్ని నేను నమ్మట్లేదు. ఓకే, లాస్ట్ ఫైనల్లీ అంటే చాలామంది ప్రొడ్యూసర్స్ కానీ డైరెక్టర్స్ కానీ కొంతమంది యాక్ట్ చేస్తున్నారు, స్టోరీస్ చేస్తున్నారు. మీరు కూడా మళ్ళీ మూవీస్లో యాక్ట్ చేసే ఛాన్స్ ఉందా? మిమ్మల్ని అడుగుతున్నానండి. మీకు సవాల్ చేశారు? నేను చెప్తా, ఇందులో యాక్ట్ చేశారు ఆయన. సారీ చేశారా? చెప్పకూడదా? అయ్యా మీ ఇంట్లో తెలీదా సర్ప్రైజా? అయ్యో అయితే ప్లీజ్ ఇది కట్ చేయండి. వద్దండి, వద్దు, కట్ చేయండి. సో మొత్తానికి చేశారు సినిమాలో. అయితే మొత్తానికి అయితే చేశారు. థ్యాంక్స్. ఊరికి అలా కనిపించానండి, చిన్న క్యామియో అంతే. మేము పెద్దగానే అనుకుంటామండి, కానీ ఫన్ ఉంటుంది. ఆయన మంచి కామెడీ కూడా చెప్పేశారండి. చెప్పండి, అన్నీ చెప్పండి. సో సినిమా విరాజి ఓకే ఆగస్ట్లో వస్తుంది. ఆగస్ట్లో చాలా మూవీస్ పోటీ పడబోతున్నాయి. సో దానికి సంబంధించి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? మేము మంచి సినిమా తీసాము, సో ప్లీజ్ వాచ్ ఇన్ థియేటర్స్. డెఫినెట్గా అంటే అందరి సినిమా కన్నా మాది బాగుందని చెప్పడానికి మేము వాళ్ళ సినిమా చూడలేదు కాబట్టి మీ వరకు డెడికేటెడ్గా సినిమా బాగా చేసాము. ఆ డెడికేషన్ మా హీరో గారి హెయిర్ మీద కనపడుతుంది. ఎందుకంటే అది పర్మనెంట్ కలర్ వేసుకొని అయిపోయిన తర్వాత కూడా ఇప్పుడు వేసుకోపోయినా కూడా చేసేయచ్చండి ప్రమోషన్స్, పెద్ద మ్యాటర్ ఏం కాదు. కాకపోతే ఆయన సినిమా మొత్తం చూసిన తర్వాత ఆయనకి ఎంత నచ్చింది అంటే ఉదాహరణ అది, అంతకన్నా ఇంకా వేరే చెప్పక్కర్లేదన్నమాట. ఒక హీరో హెయిర్కి అంటే ఎక్స్పెషల్ మెన్ ఆర్ ఉమెన్ అండి, హెయిర్ అంటే ఎవరి వన్ కేర్స్ అబౌట్ ఇట్ కదా. సో అలాంటిది పర్మనెంట్ కలర్స్ ఇలాంటివి వేసినప్పుడు హెయిర్ జనరల్గా తర్వాత లాస్ అయ్యే ఛాన్స్ ఎక్కువ, ఊడిపోతుంది. అలాంటప్పుడు అయినా కూడా ఆయన లేదు నేను వేస్తాను ఫస్ట్ మేము అడగటం కాదు, ఆయనే ముందరకు వచ్చారు. మేము అడిగితే ఏదో సరేలే అడుగుతున్నారు కదా అని ఆయన వేసింది కాదు, ఆయన అంతటా ఆయనే ఇట్లా చేస్తే బాగుంటుంది అని చెప్పి ముందరకు వచ్చినప్పుడు మేము డిసైడ్ వీఆర్ ఆల్ హ్యాపీ అనమాట. ఓకే చేద్దాం అనుకున్నాం. సో కమింగ్ టు ద పాయింట్ ఏంటి అంటే సినిమా అయితే చాలా మంచి సినిమా, ఇది దాన్ని మంచిగా మేము ప్రమోట్ చేస్తున్నాము. మీరందరూ చూసి ఖచ్చితంగా మీ అందరికి నచ్చుతుంది అని కోరుకుంటున్నాం. సో మేము మా ప్రమోషన్స్ కానీ లేకపోతే మీ అందరూ సపోర్ట్ కానీ అన్నీ యాడ్ అయితే సినిమా హిట్ మూవీ అవుతుంది. ఓకే, డెఫినెట్గా అండి విరాజ్ మూవీ మంచి సక్సెస్ అవ్వాలని, మీ కెరీర్లో ఇంకో బ్లాక్ బస్టర్ పడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ విష్ యూ ఆల్ ద సక్సెస్. థ్యాంక్ యూ సో మచ్. సో ఇది వాటి విరాజ్ ఈ మూవీ టీమ్ తో చిట్ చాట్. స్టే ట్యూన్డ్ టు సాక్షి.